చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టైం. చరిత్ర ఇది. ఎర్ర సముద్రం పాయలవటం. ఆశ్చర్యపోయారు. ఇజ్రాయెల్ ఆశ్చర్యపోయారు. ఏంటి దేవుడు ఇంత చేయగలడా? నిజమిది. కొన్నిసార్లు నీకు తెలియదు నెక్స్ట్ ఏం జరగబోతుందా. నువ్వు ఆ విషయం గురించి సొనడం కన్నా, ఆ విషయం గురించి 10 మార్లు 10 మందికి చెప్పి అవిశ్వాసపు మాటల కన్నా ముందే నమ్మొచ్చు కదా. మోషే వలె దేవుడు ఏదో కార్యం చేయబోతున్న ధైర్యంతో నమ్మొచ్చు కదా. అవు నిజంగానే అప్పు సమస్యలతో వెళ్తున్నావు, నిజంగానే కుటుంబ సమస్యలతో వెళ్తున్నావు, నిజంగానే ఉద్యోగ సమస్యతో వెళ్తున్నావు, నిజంగానే అన్ని కన్నీటి బాధని ముందుంది. ఇజ్రాయెల్ లాగానే నువ్వు ఉన్నావు. ఇజ్రాయెల్ లాంటి పరిస్థితినే నువ్వు ఎదుర్కొంటున్నావు. ఇజ్రాయెల్ లాంటి జీవితమే నువ్వు కలిగి ఉన్నావు. ఆ విశ్వాసంతో మాట్లాడతావా, లేదా అబ్రాహాములాగా మోషేలా విశ్వాసంతో మాట్లాడతావా? మోషే విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. మోషే అంటున్నాడు, అందరినీ ఇష్టాసారంగా మాట్లాడుతున్న వారందరూ నోరు ఒకసారి మూయించన్నాడట. ఓర్కనే నిలిచి చూడండి. ఓర్కని అంటున్నప్పుడు మాటలు ఆపండి, ఇంకా మాట్లాడడం ఆపండి. ఈరోజు దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. అవిశ్వాసపు మాట నిగ్రహంలో ఆగిపోవాలంటే యేసయ్య ఎక్కడికి వెళ్ళినా కామన్గా తన శిష్యులందరినీ 12 మంది పట్టుకు వెళ్ళినా, ఇంకా డీపర్గా హీలింగ్ చేయాల్సిన చోటుకు వెళ్ళినప్పుడు, ప్రేయర్ చోటుకు వెళ్ళినప్పుడు ఒక ముగ్గురిని మాత్రం పట్టుకెళ్తాడు. మీరు చదివారు ఎప్పుడైనా? ఆ ముగ్గురులో ఒకరి పేరు పేతురు, ఇంకొకరి పేరు యోహాను, ఇంకొకరి పేరు యాకోబు. వీరు ముగ్గురిని దేవుడు పట్టుకెళ్తాడు ఎక్కడికి వెళ్ళినా. బికాజ్ వీళ్ళు ముగ్గురు ఒకే మైండ్ సెట్ కలిగిన వ్యక్తులని, వీరు ముగ్గురు యేసయ్యతో పాటు ఈజీగా యాక్సెస్ అయిపోతున్నారు లేదా కలిసిపోతున్నారని చెప్పి, అంటే ప్రతిదానికి అవిశ్వాసపు మాట ఏమవుతుందో దాని కాకుండా విశ్వాసముతో అవిశ్వాసం జయించే వ్యక్తులుగా వీరు మనకు కనిపిస్తారు. సగమ జాగ్రత్త వినండి. వీరు ముగ్గురిని ఒకసారి యాయిరు కుమార్తె చనిపోయిందని విన్నప్పుడు వీరి ముగ్గురిని తీసుకెళ్ళి యేసుప్రభు. వీరి ముగ్గురిని తీసుకెళ్ళినప్పుడు వీరు ముగ్గురు ఏ మాట అక్కడ మాట్లాడినట్లేదు, కేవలం నిశ్శబ్దం ఉండిపోయారు. వీళ్ళు ఎలాంటి వారంటే యేసయ్య ఏం చేస్తున్నాడో దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ విశ్వాసాన్ని పెంచుకుంటున్న వాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు. ఈరోజు అవిశ్వాసం ఏం చేస్తుందంటే డిస్టర్బ్ చేసేస్తుంది. అదే యాయిరు కుమార్తె చనిపోయిన టైంలో యేసు వెళ్ళినప్పుడు అక్కడ వారి కుటుంబం అంత ఉంది. వారు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? ఈమె చచ్చిపోయిందని చెప్పి బైబిల్ చెప్తే అక్కడ డప్పులు కూడా వాయించడం స్టార్ట్ చేస్తారంట. ఆల్రెడీ అక్కడ మ్యూజిక్ స్టార్ట్ చేశారంటే, ఏం మ్యూజిక్ అంటే ఫ్యూనరల్ మ్యూజిక్ స్టార్ట్ చేస్తారు. ఇక చచ్చిపోయింది, ఈమె తీసుకెళ్ళి పాతి పెట్టేయాలి. ఆ డిస్టర్బెన్స్ అంతటిని కూడా యేసయ్య క్లియర్ చేసేసాడు. ఇదే పేతురు నేర్చుకున్నాడు. ఒక సమయంలో తబితను ఒక ఆమె చనిపోతే ఆ మేడ మీదకి వెళ్ళి అక్కడ చాలామంది చెప్తున్నట్టు ఈమె ఇంత బాగా ప్రేమించేది, ఇంత బాగా కుట్టేది, ఇంత మంచిదని చెప్తున్నంటే ఆమె చుట్టూ వారందరినీ కూడా ఆయన బయట పంపించేసి ఈయన ఒక్కడే దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసి ఆయన వైపు తిరిగి పిలిచాడని చెప్పి లేఖనాలు చెప్తున్నాయి. అవిశ్వాసపు స్థితి నీ కుటుంబం నుంచి వెలుపలికి వెళ్ళిపోవాలి. విశ్వాసపు మాట మాట్లాడాలి. మీకు చెప్పను ఒక మాట, మీకు ఒకవేళ బిడ్డ ఉండి వాడు స్కూల్లో మీరు జాయిన్ చేయడం మీకు ఇష్టం ఉంటుంది, లేదంటే 100% ఇష్టం ఉంటుంది. వాడికి మీరు మంచి ఆరోగ్యకరమైన భోజనం పెట్టాలంటే అవును సార్ ఖచ్చితంగా పెడతామని చెప్పి మీరు చెప్తారు. అలాగనే మీ స్తోమత ప్రకారం మీరు చేస్తున్నప్పుడు దేవుడు సామర్థ్యం ప్రకారము దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేయగలడు మీ గురించి, ఎరుకు కోల్చగలడు మీ గురించి, అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలడు మన దేవుడి మీదట అని ఏం కోరుతున్నాడో తెలుసా? ఆ విశ్వాసపు మాటను పక్కన పెట్టి ఓర్కనే నిలిచి ఉండు వ్యక్తులు చూస్తున్నాడు. ఓర్కనే నిలిచి ఉంటా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు ఏం మాట్లాడారండి వారు బలమైన మాట చూడండి. వారు మాట్లాడుతున్నప్పుడు, ఈ అగ్నిగుండంలో మీరు వేస్తున్న గుర్తుపెట్టుకుని రాజా, మా జీవము కలిగిన దేవుడు మమ్మల్ని రక్షించగలడు. వారికి ఒకటి అర్థమైపోయింది, వారికి దేవుడు 100% తోడున్నాడు. దానియేలు కూడా తెలుసు, సింహబోన్లో వేసినప్పుడు దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. అవిశ్వాసపు వ్యక్తులు వారి బాట వేరే, వారి కార్యాలు వేరే, వారు ఎప్పుడు ఫలించలే, వారు నేలకుండిపోయారు.
కానీ విశ్వాసం ఉంచే వ్యక్తులు ఫలించారు సంగమా, ఫలించారు 100%. విశ్వసించు వ్యక్తిగా నేను దేవుడు ఉండమని కోరుతున్నాడు. ఎర్ర సముద్రం పాయలేనప్పుడు నడుచుకొని వెళ్ళారండి ఇశ్రాయేలు అందరూ కూడా. ఏం నడక, ఎంత సంతోషం. వారు ఊహించలేని మార్గం వారికి తయారైనప్పుడు తంబూర వాయించుకొని సంతోషంతో గానం చేసుకొని అందులోంచి వెళ్ళిపోయారు. ఇది నేను నమ్ముతున్నాను, యేసు నామములో నూతన మార్గాలు మీకు కలుగునుగాక. సేవకంగా నేను ప్రకటించుచున్నాను, దేవుడు మీకు నూతన మార్గాలు కలుగు చేయబోతున్నాడు. నూతన మార్గాలు కలుగు చేయబోతున్నాడు. ఎలా బ్రదర్? అవ్వదేమో, కష్టమేమో. ఈ స్టోరీలో కూడా కష్టమే కదా చెప్పండి. ఎలా అవుతుంది చెప్పండి? సముద్రం ఎలా పాయలైపోతుంది చెప్పండి? చూడండి, మన బకెట్లో ఉన్న నీటినే మనం పాయలు చేయలేం. మీరు పాయలు చేయాలని చెప్పి ఎన్ని బకెట్తో, ఎన్ని జగ్స్తో వాటర్ తోడినా దాన్ని మీరు విడదీయలేరు. అలాంటిది సముద్రం ఎలా పాయలు చేయలేరు? సముద్రం ఎలా పాయలవుతుంది చెప్పండి? మీకు ఒక మాట చెప్పనా? దేవునికి సమస్తము సాధ్యము. నమ్మాలి. నమ్మేవారు ఈ దినం నీ గృహం నుంచి లేచుదురుగాక. ఈరోజు నీ బిడ్డకు బాగాలేదు, నమ్మాలి. నీ కుటుంబ పరిస్థితి బాగాలేదు, నమ్మాలి. నీ అప్పు విషయం నమ్మాలి. అవ్వదులే, కాదులే, జరగదులే ఇలా ఆగిపోకూడదు, నమ్మాలి. నమ్మే విషయంలో ధైర్యం పెంచుకోవాలి. దేవుని వాక్యం చదవాలి. విశ్వాస పరిమాణం పెంచుకోవాలి. ఇవి కార్యాల వైపు నడిపిస్తుంది. స్టబ్బాన్నెస్ అంటే హృదయము గట్టిగా అయిపోవడం, రాత్రి హృదయంలో ఆగిపోవడం. ఎందరు లేరు ఈ విధంగా అలాగా? ఈరోజు ఆ విధంగా ఉండి ఎందరూ కృంగిపోవట్లేదు. దేనికి కూడా కదలకుండా అలా ఆగిపోయిన వాళ్ళు. జరుగుతుందిలే లేదు. అలాంటి ఆలోచన క్రైస్తవునికి ఉండకూడదు. యేసు నమ్ముతున్న వ్యక్తికి ఎలాంటి ఆలోచనలు అంటే దేవుడు ఏదో ప్లాన్ చేయబోతున్నాడు. మాస్టర్ ప్లాన్ కలిగిన వాడు ఏదో కార్యం మాత్రం చేయబోతున్నాడు. ఈరోజు అట్టి నమ్మకం మీకు కలగాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, అవిశ్వాసముతో ఉండిపోలేదు మోషే. విశ్వాసం వైపుగా ఇజ్రాయెల్ని నడిపించాడు. అందరూ నడుచుకుని వెళ్ళారు. నేను నమ్ముతున్నాను, నీ కుటుంబం గొప్ప కార్యాన్ని చూసి, నీ కుటుంబము దేవుడు పాయలు చేయబోతున్న సముద్రాన్ని చూసి అందులోంచి నడుచుకొని గాన ప్రతిగానాలు చేసి ముందుకు వెళ్తారు కాక. ఇటువైపు నుంచి రాబోతున్న సహాయం నువ్వు చెప్పలేవు. దేవుడు ఎటువైపు నుంచి సహాయం నీకు తేగలడు. దేవుడు నిన్ను నడిపించను గాక. కళ్ళు మూసుకుంటే మీకు కొంచెం ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలో ఏ విషయాల్లో కృంగిపోతున్నా నాకు తెలియదు. ఏ విషయంలో అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. విశ్వాసంతో మాట్లాడే వ్యక్తులుగా వారి జీవితాన్ని మలచమని, వారి జీవితాన్ని కదపమని నేను కోరుతున్నాను. అమూల్యమైన బలమైన నీ సన్నిధి వారి కుటుంబాలపైన ఉంచండి. విశ్వాసంతో మాట్లాడుతూ ఎర్ర సముద్రం పాయలవడం వారు చూసినట్లుగా సాయించండి. నీ కార్యం, ఉన్నతమైన కార్యం వారికి, వారి కుటుంబాలు ప్రకటించచ్చు. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడితో మాట్లాడుతున్నాడు. ఘనమైన కార్యాలు నీ కొరకు జరిగిస్తాను. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.